49 గుడి ఉంది. దానికి కథ చెప్పాలంటే 49 రోజు చెప్పొచ్చు. అన్ని కథలు ఉన్నాయి రంగనాథ్. అయితే ఇప్పుడు ఈ సన్నిధిలో మన ఈ లెఫ్ట్ సైడ్ పోగానే ఒక ఆచార్యుడిని చూసాం. ఫస్ట్ రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు చూసాము. అలా గుడిలోకి ఎంటర్ లెఫ్ట్ సైడ్ లో ఒక ఆచార్యుడు ఇట్లా కూర్చొని ఉంటారు. ఆయన పేరు వచ్చి కులశేఖర అని పేరు. చెప్పండి. కులశేఖర. ఆయన ఏంటంటే కేరళలో ఉండేవారు. కేరళలో ఉండేసి ఆయన ఒకసారి ఆయనకి అలవాటు ఏంటంటే రోజు ఇట్లా శాస్త్రాలు వింటా ఉంటారు. వినేటప్పుడు ఏం వింటారంటే ఆ శాస్త్రం వింటా ఉన్నప్పుడు పెద్ద రాజు అది ఎప్పుడు వైష్ణవుల దగ్గర నుంచి భక్తుల గురించి కథలు వింటా ఉండండి. రాజు అంత ధర్మిష్ఠుడు. అయితే ఒకరోజు వాళ్ళు శాస్త్రం చదువుతూ అంటే ఒకరోజు చదివారంటే ఎవరైనా కానీ శ్రీరంగం పోవాలా అని తలుచుకుంటేనే ఆ వ్యక్తి యొక్క పాపాలన్నీ అప్పటికే వెళ్ళిపోతాయని విన్నాడంట. ఏం విన్నాడు? పాపాలు పోతాయి. వినపడింది అందరికి. అయితే రాజు ఇంకా నాకు రాజ్యం వద్దు, సంపదన వద్దు, నేను ఇమ్మీడియట్లీ శ్రీరంగంకి వెళ్ళిపోతా అని చెప్పేసి అన్ని వదిలేసుకొని బయటికి బయలుదేరుతాడు రాజు. బయలుదేరితే ఇంకా ఆయన యొక్క మందిరాలు ఉన్నారు కదా, మందిరంలో వచ్చేసి మీరు శ్రీరంగంకి ఎందుకు వెళ్తున్నారు? భక్తుల్ని కలవడానికి కొరక శ్రీరంగంకి వెళ్ళేది. మేము శ్రీరంగం నుంచే భక్తుల్ని రప్పిస్తా అని చెప్పేసి శ్రీరంగం నుంచి మంచి మంచి భక్తుల్ని తీసుకొచ్చి రాజ్యంలోకి తీసుకొస్తారండి. సో రాజ్యం వదిలేసి నాకు ఈ రాజ్యం వదిలి భౌతికమైన సంపదనంతా దేంతో పనికిరాదు, నేను పోయి శ్రీరంగం పోయి రంగనాథ్ సేవ చేసుకుంటాను చెప్పి బయలుదేరుతా ఉంటే ఎదురుగా వైష్ణవులు వస్తారండి. భక్తులు వస్తే అప్పుడు రాజు గుర్తొస్తాడు ఒక శాస్త్రంలో ఒక శ్లోకం, ఒక్క భక్తుడికి ఒక్కసారి కానీ పూజ చేస్తే 60,000 సారి కృష్ణుడికి పూజ చేసినట్టండి. ఎంత చెప్పండి? ఒక్క భక్తుడికి ఒక్కసారి పూజ చేస్తే ఎన్నిసారి? 60,000 వర్ష కృష్ణుడికి పూజ చేసినట్టండి. శాస్త్రంలో శ్లోకం ఉంది. అటువంటి భక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఊరికే ఉండొచ్చా? నాకు ఇంకేం వద్దని చెప్పి వైష్ణవులు రండి అని చెప్పి లోపల కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళకి మాలేసి మా ప్యాలెస్ మొత్తం మీకు ఇచ్చేస్తున్నా, మీరు ఎక్కడ కావాలంటే ఉండండి అని చెప్పి తన సంపదలన్నీ వైష్ణవులకి ఇచ్చారండి. వైష్ణవులు ఏమైనా తీసుకుంటారా? వాళ్ళకి ఏమొద్దు, వాళ్ళకి పెద్ద ధనం ఉంది, కృష్ణుడు ఈ భౌతికమైనది ఎందుకని చెప్పి వాళ్ళు ఆయన దగ్గర జస్ట్ ప్రసాదం మాత్రం తీసుకొని ఆయన ఉండిపోతున్నారు. రాజు వదలట్లే, ఒక్కరోజు ఉండండి అడుక్కుంటున్నారు. సో వీళ్ళు రోజు కూర్చొని కథ చెప్పేది రాజుకి అట్లా రోజు గడిచిపోతా ఉంది. రోజు భగవంతుడి గురించి వింటా ఉంటారంట. ఎంత ఆత్రతగా వింటారంటే కులశేఖర ఆళ్వారు తన మొత్తం అన్ని మర్చిపోయి దేవుడి గురించి కథలు ఎంత మగ్నమై వింటారండి. ఒకరోజు ఆయన రామాయణం చదువుతున్నారు. సౌండ్కి వినపడదు కదా, చెప్పండి. అయితే రామాయణం చదువుతా ఉంటే ఆయన చెప్పినాడండి, దండకారణ్య వనంలో 14,000 మంది రాక్షసులు రాముడితో యుద్ధానికి వచ్చినారని చెప్పినారండి. రాముడు ఏం చేశారో ఒక్కటే ఉన్నాడు, లక్ష్మణ నువ్వు సీతతో ఆ సైడ్లో ఉంటూ నేను వీళ్ళతో యుద్ధం చేస్తానని చెప్పేసి రాముడు ఒక్కడే బాణం తీసుకుంటే 14,000 14,000 రాక్షసుతోటి యుద్ధానికి వెళ్ళాడంట. అది విన్నప్పుడు కులశేఖరాల వారు ఏంటి నా రాముడు ఒక్కడే 14,000 రాక్షసుతోటి ఫైటింగ్ చేస్తాడా, నేనేం చేస్తాను, నేను ఇప్పుడే మీ రాముడికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి తన క్లాస్ తో అంత నిమగ్నం అయిపోతాడంట. ప్రవచనం జరుగుతూ ఉంది, తను మర్చిపోయినాడు ఇది ప్రవచనం. నిజంగా రాముడు కష్టంలో ఉన్నాడని చెప్పేసి వెంటనే తన సైన్యంకి నా సైన్యం అంతా తయారుగా అండి, రెడీ అవ్వండి, ఏనుగులు గుర్రము హాతీ అందరూ బయలుదేరండి, ఇప్పుడే పోయి రాముడికి హెల్ప్ చేస్తాము, 14,000 రాక్షసుల్ని సంహరిస్తా అని చెప్పి రాజు కోపంతో తల్వార్ తీసాడండి. వ్యాసాస్త్రంలో క్లాస్ లో కూర్చున్నాడు. క్లాసు మధ్య లేచి అర్ధ సైన్యం బయలుదేరమన్నాడు. ఇంకా రాజు ఇస్తే ఊరుకుంటారా? అందరూ పరిగెత్తున్నారు, సైన్యము ఏనుగు గుర్రం అంతా పరిగెడుతున్నారు రాజు వెనకాల. రాజు గుర్రం పైన కూర్చొని రావణ 14,000 చంపడానికి. అది ఎప్పుడు జరిగింది? రామాయణ కాలంలో జరిగింది. ఇది ఇప్పుడు కథ మధ్యలో, ప్రవచనం మధ్యలో. వీళ్ళు ప్రవచనం చెప్పే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకే రాజు పిచ్చివాడు నాకు ఉన్నాడని చెప్పేసి వెంటనే మంత్రులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తుకుని పోయి రాజు పోయే దారిలో ఎదురుకొచ్చి రాజా మీకు తెలుసా రాముడు ఆల్రెడీ 14,000 చంపేసి వచ్చినారు, మీరు ఇంకా పోకర్లేదని చెప్తారంట. అప్పుడు ఆయనకి చైతన్యం బయటకు వస్తాయన్నమాట, కాన్షియస్ బయటకు వచ్చి అవునా 14,000 మందిని చంపేసినారా, ఓకే అని చెప్పేసి మళ్ళీ తిరిగి వస్తారండి కులశేఖర ఆళ్వారు. తిరిగి వచ్చేసి అప్పటి నుంచి ఇంకా రామాయణం ఎప్పుడు చదివినా కూడా రాముడు ఎప్పుడు సుఖంగా ఉండేది, రాముడు కష్టం లేకుండా ఉన్నాడు అది మాత్రమే చెప్తారండి. రాముడు మంచిగా ఉయ్యాల ఆడినారు అటువంటిది మాత్రమే చెప్తారండి. అయితే ఒకరోజు ఏమైంది, రోజు చదివేవాడు ఆయన బై మిస్టేక్ రాలేదు, ఆయన కొడుకుని పంపిస్తాడు, ఈ రోజు పోయి మీరు చదువు అని చెప్పి పంపించారు. అయితే వీళ్ళ కొడుకు ఏం చేశారంటే ఆయనకి తెలీదు, మామూలు రామాయణం పట్టుకుని మామూలు చదివేశాడు.
చదివి ఒక చోట వచ్చినప్పుడు ఆ దుష్టుడైన రావణాసురుడు ఆ లోకమాత అయిన సీతాదేవిని అపహారం చేసుకొని పోయినాడు అని చెప్పి ఒక మాట చదివినాడు. కులశేఖరాలు వారికి అట్లా బ్లడ్ పైకెక్కింది, బీపీ పైకెక్కింది, కోపం వచ్చేసింది. తలవారు తీసుకున్నారు చేతిలో. ఏంటి ఆ లోకమాత మా తల్లి సీతని ఆ రావణాసురుడు ఎత్తుకున్నాడా? ఎక్కడ నా తలవారు, ఎక్కడ సైన్యం బయలుదేరి ఇప్పుడు రావణాసురుని చంపేసి మన సీతను తీసుకొచ్చి రాముడి చేతికి ఇస్తా అని చెప్పి బయలుదేరాడు. ప్రవచనం మధ్యలో బయలుదేరి రథం ఎక్కినాడు. గుర్రమ్మాలు ఏనుగులు రాజు చెప్తే ఇంకా అందరు వినాలి కదా. మొత్తం సైన్యం అంతా బయలుదేరి వెనకాల పరిగెడతా పోతున్నారంట. మందిరంలో ఎదురుకొచ్చి ఆపినాడు, ఆగట్లే. ఎన్నేమే చేసి చూస్తే కులశేఖరాలు వారు ఆగట్లేదు. చాలా కోపంగా ఉన్నాడు, రావణాసురుని చంపాలని చెప్పేసి. ప్రవచనం మధ్యలో పోతా పోతా పోతే 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 అట్లే పోయి సముద్రం వచ్చేసింది. సముద్రం లోపల ఇంత నీళ్ళు వచ్చేసి రాజు ఆగట్లే. ఆ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసింది. అందరూ మునిగిపోతున్నారు సముద్రం నీళ్ళు. రాజు ఇంకా కోపంతో పోతా ఉన్నాడు రావణుని చంపాలని చెప్పేసి. ఆ సమయం చూసుకుని ఇంకా నేను ఆగపోతే రాముడు అనుకున్నాను, ఇంకా నేను కానీ ఆయన ఆపకపోతే ఆయన సముద్రంలో మునిగిపోతారని చెప్పి రాముడు స్వయంగా ఆయన ముందు ప్రకటమైనాడు. రాముడి దగ్గర చూసారా గుడిలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అట్లా ప్రకటమై, హే కులశేఖర చూడు, నేను ఇప్పుడే రావణ్ణి చంపినా, ఇదిగో సీతను పట్టుకుని వచ్చా అని చెప్పేసి ముందు ప్రకటమైనాడు రాముడు. ప్రకటన అయితే అప్పుడు ఆయనకి చైతన్యం బయటకు వచ్చింది. రామా రామా అని చెప్పి అలా గట్టిగా పట్టుకున్నాడు రాముడు. పట్టుకుని అలా అప్పుడు కులశేఖరాల వారు రాముడికి, రామా ఎట్టా నువ్వు వచ్చినావు, ఈరోజు నా ముందు ప్రకటమైనావు, ఎట్టో మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండిపో రామా అన్నారు. రాముడు ఈ కలియుగంలో ఆయన ఇంటికి ప్రత్యక్షంగా వచ్చి 15 రోజులు ఉండిపోయారండి కులశేఖరాల వారి ఇంట్లో. 15 రోజులు రాముడు ఆయన ఇంట్లో ఉన్నారండి. అట్లా కులశేఖరాల వారు ఆయన అంత భక్తి, అదే ఆయనకి అందుకే రాముడు పక్కనే కూర్చున్నాడు ఆయన కులశేఖరాల వారు. అయితే ఇట్లా రోజు ఇట్లా జరుగుతుంది. ఒక్కొక్కడు పిచ్చి అని బయట వాళ్ళ లెక్కలు ఏమంటారు, ఆయనకి పిచ్చి పట్టింది అంటారు. భక్తులకే తెలిసింది ఆ భక్తి ఎంత గొప్ప భక్తి అనేసి. అయితే ఈ మినిస్టర్లు ఏం చేశారంటే, మన రాజుకి పిచ్చెక్కిపోయింది, దీనికి అంత కారణం ఎవరు, వీళ్ళు హరే రామ హరే కృష్ణతో జాయిన్ అయిపోతుంది, వీళ్ళు ఇస్కాన్ వాళ్ళతో కలిసిపోయారు అంటారు కదా. అలాగే వాళ్ళ మందిర్లు అన్నారంట, ఈ వైష్ణవులు భక్తులతో కలిసి మన రాజు చెడిపోయినారు, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ భక్తుల పట్ల ఏదో ఒకటి చెడు పేరు తెప్పించాలి. వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్పి ప్రూవ్ చేస్తే రాజు ఇంకా వాళ్ళతో సాంగత్యం చేసుకోరు. అలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరోజు రాముడికి అభిషేకం, రామనవమి రోజు అభిషేకం చేస్తా ఉంటే కులశేఖరాల వారు రాముడు యొక్క జ్వల్స్ అన్ని ఇప్పేసి ఆయన స్నానం చేసేట్టు పోయినప్పుడు ఈ రాముడు యొక్క వజ్రపు హిరాయతో చేసిన నెక్లెస్ ఉంది కదా, డైమండ్ నెక్లెస్ అన్ని తీసేసి ఈ మినిస్టర్లు మంత్రులు దాచిపెట్టేశారండి. దాచిపెట్టేసి రాజు వచ్చి ఎక్కడైనా అడిగితే ఏం చెప్పాలా, వాళ్ళు తీసుకెళ్లిపోయారు, ఈ వైష్ణవులు భక్తులు తీసుకెళ్లిపోయారని చెప్పాలి. వాళ్ళ పైన చెడు పేరు తెప్పించాలని ఆయన ప్లాన్ అనమాట. అలా ప్లాన్ చేసుకునేసి అన్ని జ్యువెల్స్ తీసేస్తారు, అన్ని ఆభరణాలన్నీ తీసి దాచిపెట్టేశారు. కులశేఖరాలు స్నానం చేసి అభిషేకానికి రెడీగా వచ్చారు. రాముడు తెల్ల బట్టతోటి ఉన్నారు. ఎక్కడ అన్ని అభిషేకం చేస్తారు. రాముడికి మంచి ప్రేమంతో అభిషేకం అంతా చేసిన తర్వాత ఎక్కడ రాముడు అక్కడ డైమండ్ నెక్లెస్ ఎక్కడైనా అడిగినారంట. నెక్లెస్ తెలుసు కదా, ఏమంటారు మీ భాష, హారం, వజ్రపు హిరాయిత. అయితే అది ఎవరో దొంగలు ఎత్తుకుపోయినారన్నారు వీరు. అయితే రాజు, మా రాజ్యంలో దొంగల అని అడుగుతారు. స్వామి మీ రాజ్యంలో దొంగలు అనేవాళ్ళే లేదు, కానీ ఏంటంటే మీరు ఈ వైష్ణవుడికి అన్ని చోట తిరగడానికి అవకాశం ఇచ్చారు కదా, వైష్ణవులే దొంగలు, వాళ్ళే ఎత్తుకుని ఉండారని చెప్తారు. అది విన్నప్పుడు ఈయనకి అట్లే చాలా బాధ కలిగిందంట. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు చెప్పి చెవులు మూసుకున్నారంట. ఎంత పాపం, ఎంత పెద్ద పాపం, వైష్ణవులు కృష్ణ భక్తుల్ని దొంగలని చెప్పడమా, ఎంత పెద్ద పాపం చేస్తున్నారయ్యా మీరు అని చెప్పేసి, నాకు ఇంకా మీ మధ్యలో ఉండేదో వద్దు నాకు అని చెప్పేసి నేను సత్యం చేసి చెప్తున్నాను, ఎప్పుడు ఆ వైష్ణవులు కృష్ణ భక్తులకు ఉండేవాళ్ళు ఆ పని చేయరు. ఇప్పుడు మీకు నా పైన డౌట్ ఉండే ఒక పెద్ద కుండ తీసుకురండి. కుండ అని తెలుసు కదా, మట్టి కుండ. మట్టి కుండలో ఒక పెద్ద సర్పాన్ని తీసుకు, ఒకవేళ వైష్ణవులు ఆ పని చేసి ఉండే, దొంగతనం చేసి ఉండే, ఆ సర్పం నన్ను కాటి నేను చచ్చిపోని ప్రాణం త్యాగం చేస్తాను. ఒకవేళ వైష్ణవులు ఎత్తుకోలేకపోతే ఆ సర్పం నన్ను ఏది చేయదన్నారంట. అందరూ భయపడిపోయినారు. రాజు ఏం చేయాలో అర్థం, రాజు చెప్పినాడు కదా, వెంట పెద్ద కుండలో పెద్ద నాగపాముని తీసుకొచ్చారు, నల్లత్రాసు పాము ఉంటారు కదా, దాన్ని తీసుకొచ్చారండి. అందరు రాజా వద్దు, మీరు ఆ పని చేయొద్దు, ఎందుకంటే పాము కాటేస్తాయి కదా, చాటి చచ్చిపోతారు ఎవరైనా. రాజా అందరు ప్రే చేస్తారు. రాజు లేదు, సత్యం సత్యం పునఃసత్యం వైష్ణవాన్ అచోరేధనం, వైష్ణవుడు ఎప్పుడు అటువంటి పని చేయదు, దీన్ని మళ్ళీ సత్యం చేస్తున్నా అని చెప్పి ఆ చేయి తీసుకుని ఆ మట్టి కుండలోకి పెట్టాడంట. పెడితే ఆ పాము ఇట్లా ఉంది, పెద్ద పాము చూసని ఈయన చెయ్యి లోపల పెట్టగానే ఆ పాము తల వెనక తీస్తుంది. కులశేఖరరావు ఆ పాముని అలా బయటికి తీసింది. మళ్ళీ నేను సత్యం చేసి చెప్తున్నాను, ఎప్పటికి వైష్ణవులు అటువంటి పని చేయరు అని చెప్తే ఆ పాము అలా తల కిందకు వచ్చేసిందట. ఆ సమయం చూసుకుని ఈయనకు భక్తి చూసుకునేసి
రంగనాథ స్వామి చాలా నచ్చి ఆయన ముందు అక్కడ ప్రకటమైన రంగనాథ కులశేఖరాల వారి ముందు. ఎందుకంటే నా కోసం కదా ఆయన ఇంత త్యాగం చేసుకొని శ్రీరంగం రావాలని కదా ఆయన ఎందుకు చేసుకుని వచ్చింది. ఆయనకి నేను ఏమి ఇచ్చి తీరుతా అని చెప్పి రంగనాథుడే స్వయంగా కులశేఖరాల వారి ఇంట్లో ప్రకటమైనండి. ప్రకటమైతే కులశేఖరాల వారికి రంగనాథుని చూస్తే దీనికి నేను ఏమి ఇచ్చి తీరుతా అని చెప్పి రంగనాథ్ యొక్క సౌందర్యం, ఆయనకు ఎండ్రికలు, ఆయనకి ఎర్రటి పగడం లాంటి నోరు, ఆ వస్త్రం చూసుకుంటే అయ్యి అంతమైన పెళ్లి కొడుకు లాగా ఉన్నాడు. ఈయనకి నేను ఏం ఇవ్వాలని చెప్పి చూస్తున్నాడు. చుట్టుపక్కల చూసి ఏం ఇవ్వాలని చూస్తే తన అందమైన కూతురు, ఆమె పేరు సేర కులవల్లి అని చెప్పి ఆమె పేరండి. ఆమెను బట్టి రంగనాథ ఈమెను నీ తీసుకోవాలని చెప్పి ఈమె చేయి పెట్టుకొని రంగనాథ్ చేతికి ఇచ్చేసాడు తన కూతురిని. అందుకని రంగనాథ్ ఆమెను కూడా తన భార్యగా స్వీకరించారంట. ఇప్పుడు కూడా ఆమె సన్నిధి లోపల ఉంది. ఆమె సన్నిధి శ్రీరంగం లోపల గుడి లోపల సేర కులవల్లి నాచారు సన్నిధి ఉంది. లాస్ట్ కులశేఖరాల వారు అన్నారంట, ఈ భౌతికమైన వ్యక్తులతోటి బతికి నాకు ఏముంది ఉపయోగం, నాకు ఈ సంపదలు వద్దు, డబ్బు వద్దు, నేను శ్రీరంగంలో పోయి భక్తులు సేవ చేసుకుని ఉంటా అని చెప్పేసి మంచి మంచి కీర్తనం రాశారనమాట. ముకుందమాల అని ఒక కీర్తన వినున్నారా? ముకుందమాల అని ఒక బుక్ ఆయన రాసిందనమాట. చాలా బాగుండే అనమాట దేవుడి గురించి చెప్పేది. లాస్ట్ శ్రీరంగంలో వచ్చి ఇక్కడ మధుకరి చేసుకొని రంగనాథి సేవ చేసుకొని ఇక్కడే ఉండిపోయినారంట. అందుకని ఆయన రాముడు పక్కనే ఉన్నాడు అనమాట కులశేఖరాల వారు. ఆయన వచ్చి భగవంతుడు యొక్క కౌస్తుభమణి అనే ఒక అవతారం, కౌస్తుభమణి ఉంది కదా, ఆ మణినే స్వయంగా కులశేఖర ఆళ్వారు వచ్చారండి. భగవంతుడు ఒక్కొక్క గొప్ప గొప్ప భక్తుని ఇక్కడ పంపించి వాళ్ళ ద్వారా మనకి నేర్పిస్తున్నారండి ఎలా భక్తి చేయాలా, ఎలా భగవంతాన్ని పోవాలని. శ్రీ కులశేఖర ఆళ్వార్కి, శ్రీ ఆండాల్కి, శ్రీ ప్రభుపాద్కి.